హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. చాలా మందికి ములక్కాడ టమాటా కర్రీ అంటే అంత ఇష్టపడరు. నేను చెప్పే ఈ సింపుల్ కొలతలతో చాలా ఈజీగా, చాలా టేస్టీగా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? ముందుగా కావాల్సిన పదార్థాలు: ములక్కాయ, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, చింతపండు అన్ని రెడీగా ఉంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, ఇంకా మీ ఇంట్లో ఏమైనా తాలింపు దినుసులు పచ్చెనపప్పు ఉంటే అన్ని వేసుకోండి. ఇప్పుడు తాలింపు దినుసులు బాగా ఎర్రగా వేగాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చితో పాటే కరివేపాకు కూడా వేసుకోండి. ఈ కర్రీని చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం ఉల్లిపాయలకి, పచ్చిమిరపకాయలకి ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అందులో పసుపు, ఉప్పు వేసుకోండి. పసుపు, ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం అన్ని కలిసేలాగా బాగా కలుపుకోండి. పసుపు, ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోండి. ఒకసారి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఆయిల్ పట్టేదాకా. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇలా ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు అందులో మనం ముందుగా కోసి ఉంచుకున్న ములక్కాయ ముక్కలు, అలాగే టమాటాలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఒకసారి మొత్తం ఉల్లిపాయలు, టమాటాలు, ములక్కాయలు అన్ని కలిసేలాగా బాగా తిప్పుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు స్టవ్ సిమ్ లో పెట్టుకుని బాగా ఉడకనివ్వండి. ఉల్లిపాయలు, టమాటాలు త్వరగా ఉడికిపోతే వాటి నీళ్లతోనే సగం కర్రీలో వాటర్ వస్తాయి చూడండి. మీరే మూత పెట్టుకుని ఉడకనివ్వండి. చూస్తున్నారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో. మనం వాటర్ పోయలేదు, అయినా వాటర్ వస్తున్నాయి. ఎలా అంటే ఉల్లిపాయలు, టమాటాలు వాటిలోంచి వాటర్ వస్తున్నాయి బాగా ఉడికి. ఇప్పుడు అందులో రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. ఒకసారి మొత్తం కారం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో చింతపండు రసం పోసుకోండి. చింతపండు పిప్పి పక్కన పెట్టి చింతపండు రసాన్ని బాగా పిండి చింతపండు రసం పోసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఒకసారి మొత్తం చింతపండు రసం కలిసేలాగా బాగా కలుపుకోండి. కొంచెం వాటర్ కావాలంటే పోసుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడికేలాగా చూసుకోండి. ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడికితే టమాటో, మనకి కావాల్సిన ములక్కాయ టమాటో కర్రీ రెడీ. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని, మీకు అంత ఇష్టమైతే చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటది. ఉడికే ముందు అలా చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ టమాటా కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో ఈ ములక్కాయ టమాటా కర్రీ వేసుకుని చూసి మీరే ట్రై చేయండి. ఆ టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఇది చూడడమే కాదండో, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఎలా ఉందో. ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ కర్రీని. ఇలాంటి సింపుల్ కర్రీస్ చేసుకుంటే ఈ సమ్మర్ లో చాలా హెల్దీగా ఉండొచ్చు మనం.